హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి విశిష్టత అలాగే శ్రీరాముడి గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. అసలు శ్రీరాముడు అంతటి గొప్పవాడు ఎలా అయ్యాడు, అసలు శ్రీరాముడి గొప్పతనం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదండి, అది ఒక మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపుడైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభతరుణం ఇది. 17/04/2024 చైత్రమాసం శుక్లపక్షమి నవమి బుధవారం నాడు శ్రీరామనవమి మనందరం జరుపుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి, శ్రీరామనవమి. ఈ రోజున ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు. ఒకటి శ్రీరామ జననం, అలాగే సీతారాముల కళ్యాణం మరియు శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కొక్క గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, అలాగే కృష్ణ అవతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహాన్ని సూచిస్తుంది. అయితే శ్రీరామ అవతారం నవగ్రహాలకి అధిపతి అయిన సూర్యభగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజైన చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ 2024లో వచ్చిన ఉగాది అలాగే క్రోధినామ సంవత్సరం అనేది శ్రీరామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే విషయాలు, అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుని కర్తవ్యం, ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముణ్ణి సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మాసంలో మొదటి మాసం చైత్రమాసం. సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ. అయితే శ్రీరామనవమి రోజు అసలు మనం ఏం చేయాలి, ఇదంతా చూద్దాం. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి, కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో కుదరని పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి. ధ్యాన, ఆవాహనాది షోడచోపచార పూజలతో శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి. ఈ పూజలో సీతారాముణ్ణి అష్టోత్తర శతనామాలతో అర్పించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈరోజు ఉపవాసం, జాగరణ చేయడం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం రామనామం మాత్రమే ఫలితాన్నిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదు అని పెద్దల వాక్కు. ఈరోజు రామనామస్మరణం చేయటం, రామధ్యానం చేయటం వలన పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయట. ఏ మంత్రం చెప్పినా దాని ముందు ఓం అని, తర్వాత నమః అని ఖచ్చితంగా వాడాలి. కానీ రామనామానికి, రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ శ్రీరామ అనుకుంటేనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరాముని నామ గొప్పతనాన్ని తెలియచేస్తూ శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియచేశాడు. విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదండి శ్రీరాముని గొప్పతనం. అయితే శ్రీరాముని గురించి, శ్రీరాముని జీవితం గురించి తెలుసుకొని మనం శ్రీరాముడు పాటించిన వాటిలో కొన్నిటినైనా మనం పాటించగలిగితే, మనతో పాటు మన పిల్లలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియచేయగలిగితే ఎంతో పుణ్యఫలాన్ని పొందవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి.